అరే నాన్న, ఈరోజు ఎలాగ స్కూల్ సెలవే కదా, అమ్మతో వెళ్ళి కలుపుతీ. సరే నాన్న. సూరి, సార్. మీ ఓనర్ గారు ఎక్కడ ఉన్నారు? ఫోన్ ఎత్తట్లేదు. సారు వైజాగ్ పోయారు, వారం దాకా రారు. అవునా? ఈసారి పంట బాగా కాసినట్టు ఉంది. ఏదో ఈసారి మా సార్ని దేవుడు చల్లగా చూశాడు. సరే, మన వాళ్ళు వస్తారు గానీ 10 బాక్సులు కాయలు పంపించు. అలాగే సార్, మా సార్కి చెప్పి పంపుతానులే. రేపు పిచ్చి సన్నాసే, మీ ఓనర్ చెప్తే నీకేం మిగులుతుందిరా? ఎలాగో ఊర్లో లేడు, మీ సార్ 5,000 తీసుకుంటాడు, నువ్వు 4,000 తీసుకో. ఆ పని నేను చేయలేను సార్. అరే, ఇంత నిజాతిగా అయితే ఎలా బతుకుతావరా? ఈ విషయం మన ఇద్దరి మధ్యనే ఉంటది. ఎలాగో 4 రోజుల నుంచి గాలి వర్షాలు వచ్చాయిగా, కాయలు రాలిపోయి అని చెప్పు. క్షమించండి, తల్లిపాలు తాగి రొమ్ము కొద్దలేను. ఇంకా మీ బతుకులు బాగుపడవరా? ఏంటి నాన్న, మీ ఓనర్ గారు రాలిపోయిన కాయ తింటేనే ఊరుకోడు, అలాంటి ఆయన దగ్గర ఇంత నిజాయితీగా ఉండడం అవసరమా? అన్యాయంగా సంపాదించిన డబ్బు మన దగ్గర నిలవదురా. ఈ రోజు బిర్యానీ దొరికిందని ఎంజాన్నం వదిలేస్తే రేపటి రోజున మెతుకులు కూడా దొరకవు. అది నిజమే నాన్న. కష్టపడే వారిని యజమాని గుర్తించకపోయినా ఆ భగవంతుడు ఎప్పటికైనా గుర్తిస్తాడు.